ఆనంద్, అన్నయ్య మిగతా వాళ్ళకి నువ్వు ఇచ్చే. ఎక్కడికండి? నన్ను ఒంటరిగా వదిలేయప్పు. అలాగే, మీ ఇష్టం అండి. కానీ మేమెవరూ మీతో రాకపోయినా వసుంధనైనా మీ వెంట తీసుకెళ్ళండి. అదేంటమ్మమ్మా? అవును, ఈరోజు ఎవరో ఒకళ్ళు తోడుగా ఉండాలి. సెక్రటరీగా తనైతే డిస్టర్బ్ చేయదు. మరేం పర్వాలేదు. ఇవ్వమ్మా. వసుంధరా, వంశీ చాలా డిస్టర్బ్డ్ గా ఉన్నాడు. ఇలా అడగడం తప్పే, కానీ తప్పడం లేదు. అయ్యో పర్వాలేదు, చెప్పండి మేడం. చాలా ఏళ్ల తర్వాత ఫస్ట్ టైం వంశీ స్వయంగా వాళ్ళ నాన్న కార్యం పూర్తి చేశాడు. చాలా డిస్టర్బ్ గా ఉన్నాడు. కాస్త నువ్వు తనకి తోడుగా వెళ్ళాలి. వెళ్ళమ్మా వసు, నేను ఇవన్నీ చూసుకుని ఇంటికి వెళ్ళిపోతాను. అలాగే అమ్మా. వసుంధరా, జాగ్రత్తమ్మా. వాడి మనసు. నాకు అర్థమైంది మేడం, నేను చూసుకుంటాను. సార్ సార్ సార్. ఏంటి? చేయలేదు సార్. మరేంటి తోకలా వెనకాల వస్తున్నావు? అప్పు చెప్పిందని అమ్మ తల ఊపిందని గంగిరెద్దుల వెంటే వస్తావా? వాళ్ళ మనసు కష్టపెట్టకూడదని అక్కడ సరే అన్నాను. ఇలా రోజు వాళ్ళ మాట వినొచ్చు కదా సార్. ఏయ్, తమాషా చేయకో, వెళ్ళి ఇక్కడి నుంచి. అలా చూడకండి సార్. ఆడపిల్లలు మీరు చాలా సాఫ్ట్ గా చూస్తారని విన్నాను. వద్దంటే వినాలి. దిగో. సార్, మీ మూడేం బాలేదని నన్ను మీ వెంట తీసుకువెళ్ళమన్నారు. ఐమ్ లైక్ యూ సోల్జర్. ఇప్పుడు నా డ్యూటీ నన్ను చేసుకునివ్వండి. చూడు, నా మూడు సరి చేయడానికి నువ్వేమన్నా నా గర్ల్ ఫ్రెండ్ వా? సరి చేయడానికి నువ్వేమన్నా నా గర్ల్ ఫ్రెండ్ వా? నాకు ఇష్టం లేని సెక్రటరీ నువ్వు. ఈరోజు నీ జీతం ఏం కట్ చేయను, కానీ నువ్వు ఇంటికి వెళ్ళు. దిగో. దిగను సార్. దిగవా? నో, డిసైడ్ అయ్యాను సార్. ఏదేమైనా మీతోటే. ఓకే, నాతో పాటు నరకానికి వస్తావు అన్నమాట. దా. సార్, ఈ స్పీడే చాలా మంది జీవితాలకి శాపం సార్. ఏంటి సార్ అది? నాలో మిగిలిన మంచి. మీ దగ్గర మిగిలిన మంచా? ఐ మీన్ మంచి అన్నారు కదా సార్.
నేను చూడొచ్చా ఒకసారి? ఏయ్! అది ముట్టుకునే అర్హత ఈ ప్రపంచంలో ఒకే ఒక అమ్మాయికి ఉంది. అది నువ్వు మాత్రం కాదు. ఆ అదృష్టవంతురాలు ఎవరు సార్? అదైనా తెలుసుకోవచ్చా? నీకు ఇప్పుడు మొత్తం కథ చెప్తే గానీ విసిగించడం ఆపవా? ఓ, విసుక్కోకండి సార్. సార్, ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నామో చెప్పండి. క్లబ్బా, పబ్బా, డిస్కోనా? ఏం లేదు, చెప్తే స్కెడ్యూల్ ప్లాన్ చేస్తాను. అది ఏయ్! నీకు చెప్తే అర్థం కాదా? కామ్గా కూర్చో. ఎక్కడికి వెళ్తున్నామో చెప్పండి సార్. ఈవినింగ్స్ అయితే పబ్లకి క్లబ్లకి వెళ్తారు. ఇప్పుడు లంచ్ టైం కదా. ఫైన్, డైనింగ్ విత్ వైన్ అంతే కదా? ఆర్డర్ చేయమంటారా? మీరు విసుక్కున్నా సరే. మందు కావాలంటే మీలో మార్పు రానట్టు, వద్దంటే కొంచెం మారుతున్నట్టు. ఈ మహాన్ భావుడు ఏం చెప్తాడో ఏంటో చూద్దాం. సార్, ఇది ఎక్స్క్యూజ్ మీ సార్, ఏదో ఆలోచిస్తున్నట్టున్నారు. చెప్తే ఆర్డర్ చేస్తాను. చెప్పాలా? ఎస్ సార్. స్వర్గానికి దారి కనుక్కొని ట్రావెలింగ్ లో ఏమేం కావాలో ఆ ఏర్పాట్లు చేసుకో. అది స్కెడ్యూల్ చేయి. అంటే వద్దన్నమాట. ఈయన మారుతున్నాడేమో అనిపిస్తోంది. దేవుడు నా మీద కనికరం చూపిస్తున్నట్టున్నాడు. అక్కడ పెట్టిందేదో ప్రభావం చూపించింది. ఏంటో అది ఏమై ఉంటుంది సార్? ఇది సార్, ఇప్పుడు అది టచ్ చేయించడానికి ఆ అమ్మాయి దగ్గరికి వెళ్తున్నామా? ఏమటొచ్చింది సార్? నువ్వే నాకు అడ్డుగా ఉన్నావు. ఏంటి నీ నస? దిగు. సార్, మీరు డిస్టర్బ్డ్ గా ఉంటే మాట్లాడిస్తున్నాను. అది కూడా డిస్టర్బెన్సే. ఇక్కడ నుంచి మీ ఇల్లు దగ్గరే, దిగేళ్ళు. సార్, నేను మిమ్మల్ని ఫాలో అవ్వాలి. నేను చెప్పింది నువ్వు ఫాలో అవ్వాలి. నా కార్ను ఫాలో అవ్వాలనుకుంటే వెనకాల ఆటోలరా. దిగు. అది కాదు సార్. దిగుతావా లేదంటే నెట్టేమంటావా? ఇది కూడా ఉందా సార్? వద్దులేండి అంత భాగ్యం. మరి దిగు. చూడు, అప్పు అడిగితే నాతో పాటు ఉండి నువ్వు చేసే డ్యూటీ ఏం లేదని చెప్పు. వెళ్ళు. ఉచిత సలహా కూడానా? చెప్పక తప్పుతుందా? అమ్మో, ఇంటికన్నా త్వరగా వెళ్ళాలి. నాన్న మా అమ్మని ఏమంటుందో ఏంటో. ఎంత బలుపే వసు నీకు. నీ తాత ఫోటో పెట్టెలో నుండి తీయొద్దు అని చెప్పినా తీసావు అంటే, సంవత్సరీకం చెయ్యొద్దు అని చెప్పినా చేశావు అంటే, నీకు ఈ ఇంట్లో కూడు లేకపోయినా పర్వాలేదు గాని చచ్చిన ముసలాడికి పెండా కూడు పెట్టడమే ముఖ్యం అనుకున్నావా? రావే, రా 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 రా, నీ సంగతి ఏంటో ఈరోజు తెలుస్తాను. వచ్చాను నానమ్మా, ఇదిగో ఉప్పు డబ్బా. నిన్నటి నుండి నా గుండె పిండేసినట్టుంది నానమ్మా. ఎందుకే? వసు ఇంటికి రాకుండా దుబాయ్కి పోయింటే నేను ఆనంద్ చిన్ననాటి స్నేహితురాలని కన్విన్స్ చేసి బుట్టలు పడేసేదాన్ని. కానీ అలా జరగలేదు. అది తిరిగొచ్చేసి తాతకి సంవత్సరీకం కూడా చేసింది. ఖాతరు చెయ్యని దాన్ని పాతర వెయ్యాలనేనే ఇందులో ఉప్పు పోస్తున్నా.
నానమ్మా ఉప్పు నీళ్ళతో ఏం చేస్తావు? ఉడుకుతున్న నీళ్లలో ఉప్పు వేస్తే కుతుకుతమన్నది గాని వేడి మాత్రం చాలా బాగుంటుంది. అది రాగానే పిండాకుడు పెట్టొచ్చి గడపలోకి అలాగే అడుగు పెడతావని గద్దిచ్చావనుకో, ఆ బట్టల మీదే స్నానం చెయ్యాలని ముందు వెనక చూడకుండా బకెట్ ఎత్తి నెత్తిన గుమ్మరించుకుంటుంది. అప్పుడు ఆ వేడినీళ్లు సలసల సలసలమని కాగుతూ నెత్తి మీద ఒళ్ళంతా కాలితే అప్పుడుంటుంది. కెవ్వుమన్నదాన్ని తీసుకెళ్లడానికి కుయ్యమంటూ అంబులెన్స్ వస్తుంది. హాస్పిటల్కి వెళ్లే లోపలే గుటుక్కుమంటుంది, పేడా పోతుంది. ఏం చేస్తున్నారత్తయ్య? బెల్లం పానకం చేస్తున్నామే, లేకపోతే ఏమిటే కళ్ళు కనపడ్డా లేదా? వేడి నీళ్ళు పెట్టుకుంటున్నాం. అమ్మా ఎందుకు తిట్టించుకుంటావు? వెళ్ళు. నానమ్మా పసు. ఏయ్, ఆగు 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 ఆగు. ఆరిందలా అలా వెళ్ళిపోతున్నావేమిటి? చేయండి నానమ్మా. నానమ్మ మాట లెక్క చేయకుండా తాత సంవత్సరికం చేసావు కదా వసు. నానమ్మకి కోపం వచ్చింది. రాదా మరి? వద్దన్న పని చేస్తే మండిపోతుంది. తాతయ్య ఆత్మశాంతి కలగాలంటే ప్రతి సంవత్సరం ఈ కార్యం చేయాలి నానమ్మా. ఆహా ఆ. వసు, నువ్వేం మాట్లాడకుండా ఇంట్లోకి పదా. ఏయ్, పిండం పెట్టొచ్చి కొంపలోకి అలాగే వెళ్ళిపోతావా? దరిద్రాన్ని వెంట పెట్టుకొచ్చినట్టు అలాగే తగలడుతున్నావు ఇంట్లోకి. ఏ ఈ ఇల్లునేమన్నా వల్లకాడు చేద్దాం అనుకుంటున్నారా? వరుసగా ఏమైనా పిండాలు పెట్టే కార్యక్రమం ఏర్పాటు చేస్తారా మీ ఇద్దరు కలిసి? ఎందుకు నానమ్మ అలా మాట్లాడతావు? నువ్వు కూడా ఏంటి వసు, సమాధానం చెప్పడం అవసరమా? వెళ్ళి ఆ బకెట్ ఎత్తి గబుక్కుని నీళ్లు కుమ్మరించేసుకుని వెళ్ళిపోతే నానమ్మ కోపం తగ్గిపోతుంది కదా. వసు, అత్తయ్య చెప్పింది కూడా మన మంచికే. వెళ్ళు, వెళ్ళి ఆ నీళ్లు పోసుకొని ఇంట్లోకి రా. నిజానికి నాకు చెప్పకుండా వెళ్ళినందుకు ఒళ్ళు చీరేయాల మీకు. ఫోన్లే అని వదిలేస్తున్నాను. వచ్చి నీళ్లు పోసుకొని తగలబడండి.
ఈ నీళ్లు పోసుకుంటే ఎలాగో ఒళ్ళు చీరుకుపోతుందిలే నానమ్మా. హలో ఎవ్రీబడీస్, హలో ఎవ్రీబడీస్, హలో ఎవ్రీబడీస్. కాంతం వచ్చేసా, తెచ్చేసా. అప్పుడు ఒకే డ్రెస్ ఇవ్వడం వల్ల వర్కౌట్ అవ్వలేదు కానీ ఇప్పుడు అందరికీ బట్టలు తెచ్చేసా. వీడికి పిండాకుడు ఫ్రై చేసి పెట్టా. దరిద్రపు టైమింగ్ వీడిది. నిమిషం లేటుగా వచ్చుంటే వసు ఒళ్ళు కాలిపోయి ఉండేది. ఏంటి అందరూ సైలెంట్ గా చూస్తున్నారు గానీ ఎవరేం మాట్లాడలేదు? మా వారికి నువ్వు ఇంటికి రావడం ఇష్టం లేదు బాబు. చెప్పినా కూడా ఇంకా అలాగే వస్తున్నావు. వాట్ ఈస్ దిస్ కాంతం? అందరూ సంతోషం కోసం నేను ఎంత ఖర్చు పెడుతున్నాను? ఇప్పుడు లెక్కలన్నీ చెప్పేస్తాడేమో నానమ్మా. ఊరుకో, నువ్వుండ్రా. రేయ్, సంతోషానికి పెట్టిన ఖర్చు గుర్తు తెచ్చుకుంటారట్రా ఎవరైనా? ఏంటే తులసి, నా కొడుకు రానివద్దని చెప్పాడని నువ్వు వత్తాసు పలుకుతున్నావా? కావలసిన వాళ్ళు రాకుండా ఎలా ఉంటారే? ఎవరు రావాలో ఎవరు పోవాలో నేనే డిసైడ్ చేస్తాను ఇక్కడ. కాంతం రమ్మ నాకు రాకుండా ఎలా ఉంటాను తులసాక చెప్పు. నేనేం పరాయమన్నా, నువ్వు చూడ్డానేగా. వసు, నేను నీకు మేలు చేయాలనే వస్తున్నా. అక్కడ వేలాడుతున్న నోటీస్ పేపర్ని పనికి రాకుండా చేయడం పెద్ద పనేం కాదు. సింపుల్. ఈ కాగితం పైన నీ సుకుమారమైన చేతులతో సంతకం పెట్టావనుకో, నేను ఈ చెక్ మీద సంతకం పెడితే ఈ రోజు రుణమాఫీ అయి ఈ ఇల్లు మీ సొంతమవుతుంది. అది సంతకం పెడితే నీకేంట్రా లాభం? ఎవరో ఒకరు అడిగారు, థ్యాంక్స్. నేను కూడా మీ ఫ్యామిలీ మెంబర్ అవ్వాలనుకుంటున్నాను. ఓహో, ఏయ్, ఇంకా చూస్తారేమిటే? కుబేరుడు బట్టలు తీసుకుని ఇంటికొచ్చాడు, పైగా రుణ విముక్తిని ప్రసాదించే బంపర్ ఆఫర్ ఇస్తానంటే అర్థం కానట్టలా జడ్డి మొహాలు వేసుకుని చూస్తారేమిటే? వసు జీవితాన్ని బలి చేయమంటారా అత్తయ్య? ఏమన్నావే? నీకు బాగా ఎక్కువైంది తులసి. నిన్ను చంపేస్తా. అమ్మా, ఆగా. అమ్మా. ఏయ్, నువ్వు నా కొడుకుని మొగుడిని చేసుకున్నప్పుడు కోట్లు పట్టుకొచ్చావా? తూట్లు పడ్డ ఈ చీరతో ఇంట్లో కడుగు పెట్టావు. నీకు తోడు ఈ పిల్ల దరిద్రం ఒకటి. ఇన్నాళ్ళు నా కొడుకు మీ ఇద్దరిని సాకాడు. బోసిపోయిన నీ మొహానికి రూపాయి వీళ్ళంత బొట్టు ప్రసాదించాడే. నువ్వు కట్నం ఎలాగో ఇవ్వలేవు, ఇదిగో అది కూడా ఇచ్చుకోలేదు. ఏదో ఆ జోగేంద్ర గాడు ముచ్చటపడి ఎదురు కట్నం ఇస్తాను అంటే అయ్యో దాని జీవితం నాశనం చేస్తారు అత్తయ్య అంటూ సన్నాయి నొక్కులు పోతున్నావు. చంపేస్తా ఎక్కువ మాట్లాడేవంటే.